కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు సోషల్ మీడియా వేదికగా జరిగిన భారీ విరాళాల సేకరణ విజయవంతమైంది. అరుదైన ఎస్ఎంఏ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఈ పాపకు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ కోసం దాతలు స్పందించి పూర్తి మొత్తాన్ని సమకూర్చారు. అవసరమైన నిధులు అందటంతో ఇకపై ఎవరూ డబ్బులు పంపొద్దని పాప తండ్రి కృతజ్ఞతలతో కూడిన వీడియోను విడుదల చేశారు. మానవత్వం చాటిన దాతలకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో సురేష్ పుష్పవతి దంపతుల కుమార్తె పునర్వికకు 6 నెలల వయసులో కదలికలు తగ్గాయి. దీంతో చిన్నారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. చివరికి పాపకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. చికిత్సకు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. సెలూన్ షాపు నడిపే తనకు ఇంత ఖర్చు పెట్టి చికిత్స చేయించడం సాధ్యం కాదని దాతలు సహాయం చేయాలని కోరారు. దీంతో దేశవ్యాప్తంగా సేవ్ పునర్విక క్యాంపెయిన్ ఊపందుకుంది. ఎంతో మంది దాతలు ముందుకు రావడంతో పాప చికిత్సకు కావాల్సిన నగదు అందింది. ఈ క్రమంలోనే ఇకపై ఎవరూ డబ్బులు పంపవద్దని పాప తండ్రి కృతజ్ఞతలతో కూడిన వీడియోను విడుదల చేశారు.